ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, 5 సంవత్సరాలు. ఈ కట్టె కాలేంత వరకు నటుండేరా. హే, ఇప్పుడే వచ్చావా? ఆహా, చూస్తున్నా అంజాన్ కొడుతున్నావులే నువ్వు. నా నుంచి తప్పించుకోనికే కదా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు. ఏ అలా కాదే. చూస్తున్నా, నేను వారంకెళ్ళి ఇగ్నోర్ కొడుతున్నావు. నువ్వు కాల్స్ లేదు, మెసేజెస్ లేదు. నేను మోనాలిసా పెళ్లిరీలు పంపించిన చూసినవారా? సెకండ్కి స్నాప్లు వస్తున్నాయి మళ్ళా. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని నీకు విడాకులు ఇచ్చి ఆడి హిమాలయాలకు పారిపోతాడే. నన్ను అడుగు. నువ్వు రా ఇటోసారి. ఏ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండే. నిన్నెలా ఇగ్నోర్ కొడతావు అనుకున్నావు? కొంపదీసి ప్రపోజ్ చేస్తాడా? సరే, టైం వచ్చినప్పుడు మ్యాటర్ చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు చెప్పేస్తా. ఆద్విక, తొందరపడి యాక్సెప్ట్ చేయకు. నా మంచి చెడులన్నీ నీకు తెలుసా? అసలు నువ్వు చూపించే కేర్, కన్సర్న్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి చూపిస్తే ఆ అమ్మాయి నా అబ్బాయి ఎప్పుడు వదులుకోడు తెలుసా? నువ్వు భయపడకు, తొందర చెప్పు. అసలే నేను ఎక్సైట్ ఫీల్ అవుతున్నా. ఎందుకే? నీకు చెప్పిన అర్థం కాదు కానీ నువ్వు చెప్పు. ఐఎమ్ ఇన్ ఎ రిలేషన్షిప్. తన పేరు మేఘాన్షి. లాస్ట్ 1 month నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం తెలుసా? అసలు అబ్బాయిలు ఎందుకు ఇట్లా ఉంటారు? పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోరు కానీ సడన్గా ఎవరితో వస్తే దాన్ని మాత్రం లవ్ చేస్తారు. సారీరా, లేట్ అయింది. నీకు ముందే చెప్పాల్సింది. తప్పు చేశా. పోనీతి, ఇప్పటికైనా చెప్పినావు, సంతోషం. తీసుకో, ఫస్ట్ ఆగం కాకు, ఓకేనా? కొత్తగా బిహేవ్ చేస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అలా అవుతుందో ఏంటో. ఒకసారి ప్రాబ్లం ఏదో అడిగేది ఉండే కదా, అంతా సెట్ అయిపోతుండే. ఏం మాట్లాడాలి? అసలు నన్ను మాట్లాడినిస్తేగా, అరిస్తే గానీ అర్థం కాదనుకుంటా. రే, అమ్మాయిలతో అరుచుకుంటే చెప్పావు అనుకో, అస్సలు వర్కౌట్ అవ్వదు. అదే ప్రేమగా చెప్పు, పక్కా సెట్ అయిపోతుంది. అంటే అమ్మాయిని కదా, అమ్మాయిలతో ఎట్లా డీల్ చేస్తే వర్కౌట్ అవుద్దో నాకు తెలుసు. పర్ఫెక్ట్, నువ్వే. ఏంద్రా ఇది? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, నేను నీ బాయ్ ఫ్రెండ్ని. ఏంటి? కొంచెంసేపు అలా అనుకో. నాకేందైతే? నువ్వే అన్నావుగా ప్రేమగా మాట్లాడితే అమ్మాయిలకి నచ్చుతుందని. నువ్వు నా లవర్లా మాట్లాడతా, నీకు నచ్చిందనుకో మేఘాన్షికి కూడా నచ్చుతుంది కదా. అంతే కదా? అంతే. ఆద్విక, నువ్వేం మాట్లాడకు, జస్ట్ నేను చెప్పింది ఫీల్ అవు. సరే, మనకి 100 ఉంటాయి. గొడవ పడ్డామా అయిపోతుంది, అంతే. అక్కడితో వదిలేద్దాం నాన్న. ఇంత ప్రేమించుకున్న తర్వాత మనకు గొడవలు అవుతున్నాయంటే అవవా? మీ అమ్మకి నాన్నకి గొడవ అయితే మీ అమ్మ పొద్దున్నే లేచి మీ నాన్నకి టీ ఇవ్వదా?
ఇప్పటి నుంచి మనకి పెళ్ళి కాకపోయినా మొగుడు పెళ్ళాల్లా ఉందాం, సరేనా? అంతా సెట్ అయ్యాక ఒక చిన్న ఇల్లు, ఈఎంఐలో కారు, వారానికో సినిమా, అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళాలి. ఇలా కొట్లాడితే అవుతాయా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. ఐ లవ్ యూ. హలో, నువ్వేంటి అంత ఫీల్ అయిపోతున్నావు? అంటే ఇట్లా చెప్తే ఎవరు కన్విన్స్ అవ్వర్రా? గుడ్ జాబ్. చెప్పావులే. మస్తుంది ఈ ప్లేస్. అరే ఎప్పుడన్నా పట్టుకొని వచ్చినావా ఇట్లాంటి ప్లేస్కి? ఊరుకో బాబు, నా టెన్షన్లో నేను ఉంటే అది ఇంకా రాలేదు. వచ్చిందండి వయ్యారి. వచ్చావా? బై ద వే షీ సాత్వి. తెలుసు, మాట్లాడుతున్న ప్రతిసారి తన పేరే తీస్తావు కదా. మాట్లాడుకుందామా? సరేలే, నేను పోతా ఇంకా. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళలేదు. నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను నువ్వు కూడా చూడాలి కదా. స్టార్టింగ్లో బాగానే ఉండేగా, ఇప్పుడేమైంది? నేనెలా ఉన్నా? 1 month బ్యాక్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా. ఒకప్పుడు కాల్ చేస్తుండేగా, ఇప్పుడేమైంది? మేఘాంక్షి, సారీ టు ఇంటరప్ట్. బేసికల్గా ఈ మధ్య వీడు చాలా బిజీ అయ్యిండు. నా కాల్స్ ఎత్తుతలేడు, ఇంకా నీ కాల్స్ ఏం ఎత్తుతాడు? వీడు కొంచెం చిన్న పిల్లడు టైప్. ప్రేమగా చెప్పినావు అనుకో అన్ని వింటాడు. చూసావా, ఇదే నేను చెప్తే నీకు ఇంకోలాగా అర్థమవుతుంది. అదే తను చెప్పిందంటే అర్థమైంది చూసావా? అందుకే నేను అద్వికాన్ని తీసుకొచ్చా. ఉంటారు, ప్రతి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళనే బెస్టీస్ అంటారు. అసలు రిలేషన్లో ఇలాంటి బెస్టీస్ గోళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మేఘాన్షి, మాటలు తిన్నాగా రాని. చూడు ఎలా కంట్రోల్ చేస్తుందో. మనం ఒక్క నిమిషం మాట్లాడుకుందామా? నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. యాక్చువల్లీ నీకు నాకు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పడానికే వచ్చాను. బట్ ఆ అమ్మాయి ఉంది కదా, అద్విక, ఐ థింక్ షీఈ్ ఇన్ లవ్ విత్ యూ. ఐఎమ్ ఇన్ ఎ రిలేషన్షిప్. అమ్మాయిలతో అరుచుకుంటూ చెప్పావనుకో అస్సలు వర్కౌట్ అవ్వదు. అదే ప్రేమగా చెప్పు, పక్కా సెట్ అయిపోతుంది. నువ్వేంటి అంత ఫీల్ అయిపోతున్నావు? అంటే అమ్మాయిని కదా, అమ్మాయిలతో ఎట్లా డీల్ చేస్తే వర్కౌట్ అవుద్దో నాకు తెలుసు. అద్విక, వెళ్దామా? ఏ నిజం చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా? నిన్నే. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? హాయా, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ ఆరవ్. మరి నాకెప్పుడు చెప్పలేదు? ఎక్కడో చెప్పనిచ్చావు, టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకుంటే బాంబే ఇచ్చావు 1 monthకి వెళ్ళి రిలేషన్లో ఉన్నా అని చెప్పి. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు ఒక్క రీజన్ చెప్పు. లవ్ చేయాలంటే అందరూ ఒక రీజన్ ఉండాలనుకుంటారు. యాక్చువల్లీ అసలు రీజన్ ఉండకూడదు. అర్థమవుతుందా? ఒక పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మనం డిఫరెంట్గా ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సాడ్గా ఉన్నావు అనుకో, నాకు టెన్షన్ వస్తుంది. అదే నువ్వు హ్యాపీగా ఉన్నా అనుకో, నేను కూడా హ్యాపీగా ఉంటా. ఇదే నా లైఫ్ అయిపోయింది ఆరవ్. బట్ వన్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ ఇట్ టు యూ, నువ్వు నా లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్వి. అసలు ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసా?
హాయ్ దిస్ ఇస్ ఆరవ్. హాయ్ ఆద్విక. విచ్ ఫ్లాట్? 509. మీది? ఏ బ్లాక్ 143. ఓకే. ఇదంతా ఏదో ఫ్రెండ్లీగా జరుగుతుంది అనుకున్నా, కానీ మెల్లమెల్లగా అర్థమైంది ఇది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అని. ఇంకాపు, నాకు మొత్తం అర్థమైంది. నేనే నీకు ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను. అద్విక, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఐ వాంట్ టు డెడికేట్ 3 బ్యూటిఫుల్ వర్డ్స్ ఫర్ యూ. ఐ లవ్. మేఘాన్షి, ఒక్క సెకండ్. హలో మేఘాన్షి, ఆరవ్. చెప్పు. ఆరవ్, ఆరవ్, ఏం మాట్లాడుకుంటున్నాడు? ఆరవ్, ఏమైందే మళ్ళీ అదే కళ వచ్చిందా? అవును మమ్మ, ప్రతిసారి నాకేంది ఇది? అమ్మా, అదంతా మళ్ళా కలగా వచ్చుడేంది నాకు? పండుకునే ముందు దాని గురించి ఏమైనా ఆలోచించినవా? లేదే. అయినా అంతేలే, కొన్ని ఫీలింగ్స్ మనం దాచిపెట్టుకున్నా హార్ట్ దాచిపెట్టుకోలేదు కదా, అందుకే అనుకుంటా మళ్ళీ రిపీట్గా వస్తున్నాయి. కొన్ని ప్రేమలు మన లైఫ్లో జరుగుతాయో జరగవో సెకండరీ, కానీ మన కళ్ళలో వస్తే మాత్రం నిజం అనిపిస్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు మన హార్ట్కి నచ్చిన స్టోరీ మన డ్రీమ్స్లో స్టార్ట్ అవుతాయి. మన లైఫ్లో బొంగువి కాదనుకో, ఎప్పుడో పరిచయమై దూరమైన కథ. నాది ఆరవ్ది ప్రేమ కథ. అదే ఏ బ్లాక్ కా ప్రేమ్ కహాని.